ఐందవి గారు, కవితకు క్లీన్ చీట్ రావడం వెనుక బీజేపీ సేఫ్ ఎగ్జిట్ గేమ్ ఆడుతుందని అనుకోవచ్చా? అంతేకాకుండా బీజేపీ పార్టీ ఏదైతే కవిత విషయంలో బొక్కబోర్ల పడ్డది, నవ్వుల పాలైన పరిస్థితి, అక్కడ కేజ్రీవాల్ ఇక్కడ కవిత విషయంలో కనీసం ఆధారాలను కూడా చూపలేకపోయింది అనేది ప్రధాన ఆరోపణ. ఎట్లా చూస్తారు హైందవి గారు? బేసికల్ చెప్పాలంటే ఈ లిక్కర్ ఏదైతే మనకు పాలసీ స్టార్ట్ అయిందో అది ఢిల్లీలో ఉన్నటువంటి కేజ్రీవాల్ ప్రభుత్వం స్టార్ట్ చేసింది. దీనికి సంబంధించి వీళ్ళు ఏం చేశారంటే 2021లో ఇది స్టార్ట్ చేసి పాలసీని స్టార్ట్ చేసిన తర్వాత ప్రైవేట్గా ఈ లిక్కర్ సేల్స్ చేయాలి, అట్లనే ఇంక్రీజ్ చేసుకోవాలి గవర్నమెంట్ ఇన్కమ్ని అని చెప్పేసి అని. అట్లనే ఏం చేసారు వీళ్ళు, బ్లాక్ మార్కెట్ని తగ్గించాలి అని చెప్పేసి అన్న ఉద్దేశంతోనే ఈ యొక్క ఏదైతే లిక్కర్ పాలసీ ఉందో అది తీసుకొచ్చారు. తర్వాత ఏమైంది, 2022లో ఎందుకో అకస్మాత్తుగా వాళ్ళు వెనక్కి తీసుకున్నారు. ఇది అయిన తర్వాత ఇందులో సౌత్ గ్రూప్ అని చెప్పేసి ఒకటి ఎంటర్ అయింది. అంటే దేశంలో కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి లిక్కర్ పాలసీని వీళ్ళు ఏం చేశారంటే సౌత్ గ్రూప్ అని చెప్పేసి ఒకటి పెట్టుకొని దక్షిణాది రాష్ట్రాలలో కూడా సేమ్ ఇదే మేము పాలసీని చేస్తాము, కాబట్టి మేము మీతో కలిసి పనిచేస్తాము అని చెప్పేసి అని మాట్లాడినరు. మరి ఇక్కడ ఒకవేళ మేము ఇరికించాలి అనుకుంటే, సార్ ఇవాళ మీరు అంటున్నట్టు నవ్వుల పాలైంది బీజేపీ అని అంటున్నారు కదా, బీజేపీ నవ్వుల పాలు కావాల్సిన అవసరం లేదు, మాకు వచ్చినటువంటి నష్టం ఏం లేదు ఇక్కడ. ఎందుకంటే ఈడీ కానివ్వండి లేకుంటే సిబిఐ కానివ్వండి ఏదైనా దర్యాప్తు సంస్థలు దర్యాప్తు మొదలు పెట్టినాయనంటే వాళ్ళకు ఏదో ఒక రకమైనటువంటి క్లూలు దొరుకుతాయి. ఏమన్నదంటే ఈ సౌత్ గ్రూప్ అని మీరు ఏదైతే అంటున్నారో ఆ పదం పైన కోర్టు కూడా సీరియస్ అయింది. కోర్టు కూడా సీరియస్ అయిన పరిస్థితి. సౌత్ గ్రూప్ అని ఎలా అంటారు, మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి, కనీసం ఆధారాలు లేవని. ఆధారాలతో పాటే వాళ్ళు వెళ్ళడం జరిగింది, కాకపోతే పూర్తిగా మీకు కంప్లీట్ గా ఆధారాలు ఎందుకు తీసుకురాలేకపోయినరు అని చెప్పేసి అడిగింది. అయితే ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, మన కవిత గారిని ఎప్పుడైతే అరెస్ట్ చేసిండ్రో, ఈడీ అరెస్ట్ చేసిందో ఆ టైంలో తన చేతిలో 2 చేతులలో మొబైల్స్ పట్టుకొని పోయింది కదా, మరి ఆ మొబైల్స్ లో ఉన్నటువంటి డేటాను అంతా కూడా వీళ్ళు డిస్ట్రాయ్ చేయలేదండి? ఇవాళ ఆధారాలను డిస్ట్రాయ్ చేయలేదా వీళ్ళు? మొత్తం కూడా కంప్లీట్ గా కూడా ఆధారాలను డిస్ట్రాయ్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఎవిడెన్స్ ఉన్నదో వాటిని తీసుకుపోనివ్వకుండా కనీసము అవి ఈడీకి ఇచ్చే టైంలో కూడా పగలగొట్టింది కవిత అని చెప్పేసి డిస్ట్రాయ్ చేసిండ్రు ఆధారాలు అని చెప్పేసి అని ఉంది. మరి అట్లాంటప్పుడు ఒకవేళ ఆధారాలను డిస్ట్రాయ్ చేసిన తర్వాత కూడా ఇవాళ మీకు ఎక్కడికెళ్ళి ఎవిడెన్స్ వస్తాయో ఒకసారి మీరు చెప్పాలి ఈ విషయం. సో ఇప్పుడు ఏమంటామంటే ఈడీని సిబిఐని జేబు సంస్థల లెక్క వాడుకునేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. ఎందుకంటే ఈ సంస్థలు ఏవైతే ఉంటాయో వాటికి ఏదైనా చిన్న అనుమానం ఉంటే ఖచ్చితంగా అవి దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తాయి. ఖచ్చితంగా దర్యాప్తులో భాగంగానే ఇప్పుడు ఒకవేళ ఇరికించాలి అనుకుంటే కవిత గారిని ఎందుకు ఇరికించాలి? అప్పుడు సిబిఐ కానీ ఈడీ కానీ మిగతా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బడా నాయకులను ఎవరినో కానీ ఇరికించవచ్చు కదా, మరి కేటీఆర్నో హరీష్ రావునో లేకుంటే కేసీఆర్ గారినో ఇరికించవచ్చు కదా. మరి అది కాకుండా ఈమెను ఎందుకోసం తీసుకెళ్ళింది అక్కడికి? ఒకసారి ఈ విషయాన్ని స్పష్టం చేయాలని చెప్పేసి అని కోరుకుంటున్నా. ఆమె కడిగిన ముత్యం లెక్క ఇలా బయటకు వచ్చింది అని చెప్తున్నారు కదా. సో ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి కేవలం కవిత ఏదైతే రాజకీయంగా ఎదుగుతుంది కాబట్టి ఇవాళ కవిత రాజకీయంగా ఎదగొద్దు అన్న కారణంతోన కేటీఆర్ కేసీఆర్ తర్వాత హరీష్ రావు కలిసి డ్రామా ఆడి ఉంటారు. ఈ డ్రామా ఆడి మీరు ఆడపిల్లను ఆగం చేసి మీరు అందరు కలిసి ఇరికించేసేసి ఇప్పుడు మా మీద భారతీయ జనతా పార్టీని అంటే ఏం లాభం వస్తుందో చెప్పండి. ఇవాళ మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి చాలా హాస్యాస్పదంగా ఉన్నాయన్నమాట. సెంట్రల్లో ఉన్నటువంటి మొదటి నుంచి చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ ఒకటే స్పష్టంగా చెప్పింది, ఈడీ తర్వాత సిబిఐ ఏవైతే దర్యాప్తు సంస్థలు ఉన్నాయో వాటి యొక్క పని అవి చేస్తాయి. దానిలో ప్రభుత్వంలో ఉన్నటువంటి మేము భారతీయ జనతా పార్టీగా మేము ఎప్పుడు కూడా దానిలో ఎంటర్ కాలేదు. కాబట్టి ఇవాళ న్యాయ వ్యవస్థ నుంచి న్యాయపరంగానే పోరాటం జరిగింది. ఈడీ కానీ సిబిఐ కానీ న్యాయపరంగా వాళ్ళు ఏదైతే వాళ్ళకు వచ్చినటువంటి ఏదైతే అనుమానం ఉందో ఆ అనుమానాన్ని తీర్చుకోవడానికి తర్వాత వాళ్ళ యొక్క పూర్తి ఎంక్వైరీ అంతా కూడా నిష్పక్షపాతంగా వాళ్ళు చేసినటువంటి విధానాన్ని వాళ్ళ భారతీయ జనతా పార్టీకి రుద్దడం అన్నది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇక్కడ. మరి ఎందుకోసం అని చెప్పేసి కవిత గారు ఇవాళ పోయి పక్కన పోయి పార్టీ పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఆమెకు ఎందుకు వచ్చింది? మరి ఇవాళ మీ సొంత ఇంటి పిల్ల కదా ఆమె, ఆ ఇంటి పిల్లను మీరు ఇవాళ బయటికి దోసేసిండ్రే. మీరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లేదు మీ కవిత మీద నమ్మకం, కాబట్టి ఇవాళ మమ్మల్ని అంటే అక్కడ లాభం ఉండదండి ఎప్పుడైనా కూడా. కాబట్టి ఏదైనా సరే ప్రభుత్వ సంస్థలు చేసినటువంటి దర్యాప్తులలో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఇన్వాల్వ్ కాదు కూడా. కాబట్టి ఇవాళ కోర్టు కూడా క్లీన్ చిట్ ఇచ్చింది, కానీ ఇవాళ ఇంకా ఎంక్వైరీ ముందుకు ఉంది. ఇంకా వాళ్ళు అదే సిబిఐ ఇప్పుడు హైకోర్టులో కాదు మళ్ళీ పైన కోర్టు సుప్రీంకోర్టులో కూడా సవాల్ చేసింది ఈ కేసు పైన. కాబట్టి ఇవాళనే ఇంతలోనే కేసు అయిపోయింది, ఇక ఇక్కడ నుంచి మొత్తం అయిపోయింది లిక్కర్ పాలసీ గురించి అనడానికి. గారు కడిగిన ముత్యం కాదంటున్నారా? మరి
ఇంకా ఉందండి. అసలుకు మొత్తం కంప్లీట్‌గా గూడంగా ఈమె ఇప్పుడు కడిగిన ముత్యం బయటికొచ్చిందని జెప్పేసింది ఎట్లా చెప్పగలుగుతారు? ఈడీ ఉంది. ఇంకా కేసు నడుస్తూనే ఉంది గదా! కంప్లీట్ క్లోజ్ కాలేదు కేసంతా గూడా. కే కో అది కేసే క్లోజ్ గానప్పుడు సంబరాలు జేసుకునేటటువంటి వాళ్ళుంటే చేసుకోండి మీ ఇష్టం. తర్వాత వీళ్ళు పైకోర్ట్‌కి, హైకోర్ట్‌కి సుప్రీం కోర్ట్‌కి వెళ్తుంది కేసు. రేపు సుప్రీం కోర్ట్‌లో గూడా ఏం జరుగుతదో తెలీదు మనకి. కాబట్టి ఆధారాలు లేకుండా సెంట్రల్‌లో ఉన్నటువంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏవి గూడా పనిజేయవు. కాబట్టి ఈ విషయం పైన మీరు ఏకపక్షంగా మాట్లాడడం అనేది చాలా రాంగ్. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఆలోచించాలి. కాళేశ్వరం స్కామ్ జరిగింది. మరి ఈ స్కామ్ పైన ఇప్పటివరకు ఎట్లాంటి నిర్ణయం తీసుకోలేదు. టీఎస్‌పీఎస్సీలో కూడా పెద్ద స్కామ్‌లు జరిగినాయి. దీనిపైన సిట్ విచారణ జరుగుతా ఉంది. దానిపైన ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి 2 కూడా కలిసి మా మీద దాడి చేస్తుంటే కేంద్రం ఎటొచ్చి కేంద్రంలో ఉన్నామని చెప్పేసి మా మీద దాడి చేయడానికి మీరు సిద్ధమైండ్రు. కానీ ఇవాళ మేము అడుగుతున్నాము. ఎక్కడ పోయినాయి మరి కాళేశ్వరం స్కామ్ పైన గానివ్వండి, లేకపోతే సిట్ విచారణ ఏడికి పోయింది? దానిపైన మీరు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు మరి? ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి తెలంగాణలో. కేవలం లిక్కర్ పాలసీ ఒకటే గాదు. ఇవాళ బీఆర్ఎస్ అధికారంలోకి నుంచి పోయింది అనంటే కారణం ఎవరు అన్నది మీరు గూడా ఆలోచించుకోండి ఒకసారి. ప్రజలు మిమ్మల్ని ఎందుకు తిరస్కరించిండ్రు అని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఆలోచించుకోవాలి ఈ విషయం పైన మరి.